నమస్తే వెల్కమ్ టు E6 టీవీ న్యూస్ నేను గంగోత్రి నమస్తే వెల్కమ్ టు E6 టీవీ న్యూస్ నేను గంగోత్రి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 దశాబ్దాలుగా సుదీర్ఘ విరామం తరువాత కంప్యూటర్ టీచర్లు నియామకానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ ల్యాబులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2837 పాఠశాలలు అధికంగా గుర్తించారు. ఈ స్కూల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ICT ఇన్స్ట్రక్టర్లు నియమించబడ్డారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా త్వరలోనే ఈ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు 15,000 చొప్పున 10 నెలల పాటు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వ్యయాన్ని సమగ్ర శిక్షణ నిధుల నుంచి భరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి 5 ఏళ్ల కాల పరిమితితో ఇన్స్ట్రక్టర్లు నియమించనున్నారు. అయితే ఆ తరువాత వారిని తొలగించడంతో కంప్యూటర్ ల్యాబులు నిరుపయోగంగా మారాయి. సరైన పర్యవేక్షణ కొరవడి చాలా కంప్యూటర్లు మూలకు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నియమించే బోధకులు ల్యాబుల నిర్వహణతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే అమలవుతున్న పలు డిజిటల్ కార్యక్రమాలు విజయవంతానికి కూడా ఈ నియామకాలు దోహదపడుతున్నాయి. ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1354 పాఠశాలల్లో అమలు చేస్తున్న అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రాం ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ఖాన్ అకాడమీ ఆన్లైన్ తరగతులు వంటివి సమర్థవంతంగా నడవాలంటే కంప్యూటర్లపై అవగాహన ఉన్న బోధకులు అవసరం ఎంతో ఉంది. ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబులు తిరిగి తెరుచుకొని డిజిటల్ విద్యా బోధనకు కొత్త ఊపు వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇవే ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి E6 టీవీ.